కేసీఆర్ గారి ఇంటి ముందు కొంతమంది కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. అసలు ఆ ధర్నా దేనికోసం చేశారో నాకైతే అర్థం కాలేదు. కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకోసం ధర్నా చేయాలంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 180 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెడితే ఆ నిధుల్ని మొత్తం కూడా క్యాన్సిల్ చేసి కొడంగల్లుకు తరలించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దాని మీద పోయి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసి మాకు ఇచ్చినటువంటి నిధులు మీరు క్యాన్సిల్ చేశారట కదా, మమ్మల్ని గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తిడుతుర్రు, మా 190 కోట్లు మాకు ఇయ్యండి అన్న అని చెప్పి ధర్నా చేయాల్సి. గతంలో పాదయాత్ర చేసింది. పాదయాత్ర దేనికోసం చేసిరో మాకైతే తెలియదు. ఆ పాదయాత్ర చేసి కాళ్ళు ముఖాళ్ళు అరగొట్టుకునే బదులు ఆ వెంకటేశ్వర స్వామి మెట్లెక్కినా ఇంత పుణ్యమని వచ్చేది, మోకాళ్ళు అరగకపోయేది. అసలు ఎందుకోసం ధర్నా చేస్తున్నారో నాకు అర్థం కానటువంటి విషయం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో గజ్వేల్ నియోజకవర్గాన్నే ఒక అగ్రస్థానంలో నిలిపినటువంటి వ్యక్తి. గతంలో ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు నిధులన్నీ కూడా గజ్వేల్కే పోతున్నాయని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. మరి ఆ రోజు ఏం చేశారు మీరు అంటే ఓడమాట దాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న. నిన్న ఆ ధర్నాలో కూర్చున్నటువంటి ఆ 100 మందిలో 80 మంది టిఆర్ఎస్ పార్టీలకి అయిపోయినటువంటి వ్యక్తులే. 80 మంది, ఆ 100 మందిలో 80 మంది. అంటే ఇక్కడ అధికారంలో ఉంటే ఇక్కడ ఉన్నారు, అక్కడ అధికారం లాగానే అక్కడికి వెళ్ళారు. ఇక్కడ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ని తిట్టారు, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక అధికారంలోకి పోయినాక ఈరోజు టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. అంటే వీళ్ళకి అధికారమే పరమావధి తప్ప గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి వీళ్ళకి అక్కర్లేదు. నేను గౌరవ కాంగ్రెస్ నాయకుల కన్నలకు నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, కనీసం కేసీఆర్ గారు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళు కట్టించినటువంటి బిల్డింగులకు సున్నాలకు నిధులు తీసుకురండి. మీరు ఆ బిల్డింగ్లకు వేయాల్సినటువంటి సున్నాలకు నిధులు తీసుకురండి. మీరు గజ్వేల్కి నిధులు లేకుండా ముఖ్యమంత్రి దగ్గర ప్రశ్నించకుండా ఈరోజు కేసీఆర్ గారిని అనడం ఎంతవరకు కరెక్టో మాకు అర్థమైతలేదు. ముంపు గ్రామాల ప్రజల నుంచి వాళ్ళ గురించి మాట్లాడేది ఇంతకంటే హాస్యాస్పదం లేదు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేములగట్టు, పల్లెపాడు గ్రామాలకు వెళ్ళి ముంపు గ్రామాల ప్రజల్ని రెచ్చగొట్టి ఆనందపడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ముంపు గ్రామాల అందరి కోసం పనిచేసి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండే ఆనాడు పగల్బాలు పలికినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి అధికారంలో మీరున్నారు కదా, కేసీఆర్ గారు ఎట్లా చేస్తారు? ఇంకా మిగిలిపోయినటువంటి ఒక 10% ఏమో ఉన్నాయి. మరి ఆ 10% కూడా మీరు ముంపు బాధితులకు ఎందుకు చేయలేకపోతున్నారో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఉత్తమాటలు మాట్లాడడం కాదు, అధికారం మీ చేతిలో ఉంది, ఆ చేసేదేదో మీరు చేయొచ్చు కదా, కేసీఆర్ చేయమనడం ఏంది? అసలు రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశ చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. ఎందుకంటే 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఇప్పటి వరకు ₹1 బిల్ల నిధులు ఇవ్వలేదు. ₹1 బిల్ల. నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే 2 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నిధులు ఇవ్వకుండా ఆనందపడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పిండు నాకు నిధులు కావాలంటే వాళ్ళు ఏమి ఇస్తలేడా, ఏం చేయాలి అని చెప్పినటువంటి వ్యక్తి. ఇక వీళ్ళు మేము అభివృద్ధి పైకి గత 10 సంవత్సరాల కాలంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి జరిగిందో మేము చర్చకు సిద్ధం. మీరు చర్చకు సిద్ధమా? మీరు చేస్తున్నటువంటి విధ్వంసాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, అక్రమ కేసులు, టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకుల మీద ఎన్ని కేసులు అయినాయో తీపిద్దాం లిస్ట్. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి, బీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని కేసులు అయినాయో, ఎన్ని కేసులు చేపిస్తున్నారో, ఎట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారో కేసులు తీపిద్దాం.
అంటే 10 ఏళ్లలో కానటువంటి కేసులు కేవలం 2 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ న్యాయం ఇటువైపు ఉన్నప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని ఆనందపడుతుంది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేయడం ఏంది ఇది విచిత్రం కాకపోతే? అసలు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, మా ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, ఈ జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారు, మా దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గారు అసెంబ్లీలో ప్రశ్నిస్తా ఉంటే హరీష్ అన్న మొన్న ఫ్లోర్ లీడర్ అయిన తర్వాత రేవంత్ రెడ్డికి చెమటలు ఉడుతున్నాయి, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుండు. ఇదేం పద్ధతి అన్న? గజ్వేల్ నియోజకవర్గంలో నిధులన్నీ తీసుకుపోయారు అప్పుడు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే, ఈ రోజు ఉన్నటువంటి నిధుల్ని రేవంత్ రెడ్డి క్యాన్సిల్ చేస్తే మరి ఈ రోజు పోయి కేసీఆర్ గారి ఇంటి ముందు ఏ రకంగా ధర్నా చేస్తున్నారో మీరు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇది మంచి పద్ధతి కాదు. రెచ్చగొట్టి ఆనందపడేటువంటి సంస్కృతి మీకుందేమో కానీ ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఆ సంస్కృతి లేదు. మీరు నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టించి మొన్నటికి మొన్న మా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం గ్రామ పంచాయతీ పైన దాడి చేస్తే వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను గౌరవ కాంగ్రెస్ నాయకులకు అభివృద్ధిపై చర్చకు మీరు సిద్ధమంటే సిద్ధం, లేకపోతే ఈ నియోజకవర్గానికి రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చి ప్రజలలో మీరు మంచి చేసినప్పుడు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మేము మంచి చేయకపోతే మమ్మల్ని గౌరవించరు. మీరు నిధులు తీసుకురండి, ఎందుకు నిధులు తీసుకొస్తలేరు? నిధులు మీరు తీసుకురాక ఈరోజు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేయడం చూస్తా ఉంటే, అసలు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నాకు వీళ్ళు కూర్చుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు మా ఇంట్లో ముందు ధర్నా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులని ప్రజలు అనుకుంటున్నారు. అసలు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు చేసేటువంటి కార్యక్రమాలకు. ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి ఇంటి ముందు ధర్నా చేసేటువంటి మీరు పరిస్థితి తీసుకొచ్చారంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ రోజు మీరుండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు, ఆ తర్వాత మాకు కూడా అధికారం రావచ్చు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడం మానేసి గజ్వేల్ నియోజకవర్గ ప్రజల పక్షాన అభివృద్ధిలో నిధులు తీసుకొచ్చి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గజ్వేల్ కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.